వెల్కమ్ బ్యాక్. రాజ్యసభ వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తుతూ ఉంటారు ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా. రాజ్యసభలో తమ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చడ్డాను ఆప్ అధిష్టానం తొలగిస్తూ ఉన్నట్లుగా ప్రకటించింది. అండ్ సభలో మాట్లాడనీయవద్దని కూడా ఒక లేఖ రాసిన పరిస్థితి. గత కొంతకాలంగా సార్ రాఘవ్ చడ్డా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు అనేది సార్, అండ్ భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏంటి సార్, భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందా? అది చేరతారో లేదో ఇంక ఇప్పటికీ తెలియదు, కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ భారతదేశంలో అత్యధికంగా రాజకీయంగా ఫిరాయింపుదారులు బీజేపీలో చేరాడు. మొత్తం హిస్టరీ తీస్తే లెక్క. సార్ రాఘవ్ చడ్డా మరి బీజేపీలో చేరతారా కాంగ్రెస్ లో చేరతారా తెలియదు, ఆప్ లోనే ఉండి అడ్జస్ట్ అవుతారా అని. బట్ గత ఆయన కొన్ని 2-3 years గా ఆప్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆప్ ఆఫీస్ కూడా రావడం లేదు. పర్సనల్ ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు జెన్సీలో. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అది ఎలాగో సహించరు. ఎనీ నాయకుడు మన దేశ రాజకీయాల్లో ఇప్పుడు మోడీ యాక్సెప్ట్ చేసిన అద్వానీని, సో తనకన్నా పాపులర్ తనకన్నా స్మార్ట్ ఉంటే ఒప్పుకోరు. సో అందువల్ల మీకు కేజ్రీవాల్ ఒక రకంగా సపోర్టివ్ గా తయారయ్యారు. రాఘవ్ చడ్డా ఆయన తీసుకునే ఇష్యూస్ కావచ్చు, ఆయనకు జెన్జీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జెన్జీ పాపులర్ కదా, నేపాల్ మూమెంట్, శ్రీలంకలో అర్గాలియా, బంగ్లాదేశ్ లో స్టూడెంట్ ప్రొటెస్ట్లు, మన దేశంలో కూడా ఈ జెన్జీ కల్చర్, ఈ జెన్జీని అట్రాక్ట్ చేయాలనేది ఒక కీలకమైన అంశం. డెఫినెట్ గా రాఘవ్ చడ్డా ఇస్ వెరీ పాపులర్. నిన్న నేను మాట్లాడాను రాఘవ్ చడ్డా, మా టీమ్ ఆఫీస్ వాళ్ళు అన్నారు, ఏం సార్ అంత ఎవరు చూస్తారు దీన్ని అంటే, లేదే మీకు తెలియదు రాఘవ్ చడ్డా ఇస్ వెరీ పాపులర్ అని మా మీడియేటర్ మాట్లాడుతుంటే నేను చెప్పాను. రాఘవ్ చడ్డా ఇస్ వెరీ వెరీ పాపులర్ ఆ మేరకు న్యూ జనరేషన్ లో. అందువల్ల మీకు ఈ కుడ్ నాట్ అడ్జస్ట్. కానీ అలాంటి వాళ్ళు ఎలా చేరుతారు చూడాలి. ఇంతకేంటంటే పార్లమెంట్ లో ఆయన మాట్లాడింది అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఆప్ రైజ్ చేసేటువంటి క్రియేటివ్ గా కామన్ మ్యాన్ ఇష్యూస్ ను రైజ్ చేస్తూ వచ్చాడు. దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు ఉమెన్ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి రైజ్ చేశాడు, మీకు గిగ్ వర్కర్ల కష్టాల గురించి రైజ్ చేశాడు. ఇవన్నీ ఆప్ పొలిటికల్ ఎజెండా, ఆప్ పబ్లిక్ ఎజెండాకు అనుగుణం. కానీ అదే సమయంలో ఆప్ మోడీ ప్రభుత్వం పైన సీరియస్ పొలిటికల్ అటాక్ కూడా చేస్తుంది, దానికి దూరంగా ఉన్నాడు. అందువల్ల బీజేపీని విమర్శించడంలో ఆసక్తి చూపలేదు గనక మరి బహుశా ఆయన బీజేపీకి ఏమైనా వెళ్తాడా అని. ఎందుకంటే పంజాబ్, ఆపరేషన్ పంజాబ్, మీకు 2027లో పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి. పంజాబ్ ఎలక్షన్స్ లో 4 రకాల పోటీ ఉంది. ఇప్పుడు అక్కడ ఆప్ అధికారంలో ఉంది. భగవత్ మాన్ కు అడ్వైజర్ గా రాఘవ్ చడ్డా పనిచేశాడు. మీకు ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్ గా చేశాడు, ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేగా చేశాడు. మీకు పంజాబ్ లో ఆప్ గవర్నమెంట్ వచ్చాక భగవత్ మాన్ కేజ్రీవాల్ లాగా మేధావి కాదు, ఆయన ఏదో ఆర్టిస్ట్, కళాకారుడు. ఆయనకున్న పాపులారిటీ ఉపయోగపడ్డది, ఆయనకు ఉపయోగపడ్డది, పార్టీకి ఉపయోగపడ్డది, సీఎం అయిపోయాడు. అందువల్ల రాఘవ్ చడ్డా వాజ్ ఏ బ్రెయిన్ బిహైండ్ దాని. పంజాబ్ కి స్ట్రాటజిస్ట్ అయినా, ఆ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, ఆ తర్వాత పంజాబ్ లో గవర్నమెంట్ వచ్చాక ఈ బికేమ్ అన్ అడ్వైజర్. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే భగవత్ మాన్ కన్సాలిడేట్ అయ్యాడు. కొంతమంది పట్ల మనకు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నుంచి పనిచేస్తారు. మల్లికార్జున్ ఖర్గే ఒక ఎగ్జాంపుల్. ఆయన ఏముంటది, ఆయన ఒక కీలుబొమ్మలాగా పనిచేస్తాడు, పప్పెట్ లాగా అనుకున్నారు. మరి మల్లికార్జున్ ఖర్గే పనిచేసిన తీరు చూస్తే పీపుల్ ఆర్ అప్రిషియేటెడ్ విత్ ఇన్ ద కాంగ్రెస్. ఆయన ఒక అసెట్ లాగా పార్టీకి ఒక మచ్యూర్డ్ హెడ్ లాగా పనిచేస్తున్నాడు. సో అలా మీకు ఈ భగవత్ మాన్ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, కానీ ఈ కన్సాలిడేటెడ్ ఇస్ పొజిషన్. దానివల్ల రాఘవ్ చడ్డా బహుశా అండర్స్ట్ ఫీల్ కావచ్చు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు సీఎం పనిచేస్తాడు అనుకుంటే ఆయన సలహాదారు ప్లేస్ లో ఉంచితే మీకు ఈ వాజ్ థింకింగ్ దట్ డిఫాక్టో సీఎం లాగా ఫీల్ అయ్యాడు. సో అదొక కారణమై ఉండొచ్చు. పంజాబ్ లో ఆప్ ఇప్పుడు రిటైన్ చేసుకోవాలి, మళ్ళీ గెలవాలి. ఎస్పెషల్లీ ఢిల్లీ ఓటమి తర్వాత ఆప్ నేషనల్ రెలవెన్స్ మిగిలి ఉండాలి అంటే పంజాబ్ గెలవడం అనేది ఆప్ మనుగడ కీలకం. పంజాబే గెలవకపోతే ఆప్ ఇంకా దెబ్బతింటది. సో అది ఆప్. ఇక రెండవది సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రివైవల్ కు కూడా కీలకం. 2029 ఎలక్షన్స్ కు ముందు కాంగ్రెస్ కు ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. ఎందుకంటే మీకు ఇప్పుడు కేరళలో గెలిచి బెంగాల్లో గెలవదు, తమిళనాడులో పొత్తే, మీకు ఉత్తరప్రదేశ్ లో ఒకవేళ ఉన్నా పొత్తే, బెంగాల్లో అవకాశమే లేదు.
ఇక మీకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి 27లో. సో అందువల్ల పంజాబ్ లో తన అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పొలిటికల్ రెలవెన్స్ కూడా కీలకం. మూడోది బీజేపీ మీకు చరిత్రలో మొదటి నుంచి కూడా అకాలీదళ్తో కలిసి పోటీ చేసింది. ఆయన అకాలీదళ్ను విడగొట్టుకొని స్వంతగా బేస్ పెంచుకోవాలని చూస్తోంది. ఎందుకంటే అకాలీదళ్కు బీజేపీకి మధ్య విన్ విన్ పార్ట్నర్షిప్. ఎందుకంటే బీజేపీ అర్బన్ ఓటర్స్ లో స్ట్రాంగ్, అకాలీదళ్ రూరల్ ఓటర్స్ లో స్ట్రాంగ్. బీజేపీ ట్రేడింగ్ కమ్యూనిటీలో స్ట్రాంగ్, అకాలీదళ్ ఫార్మర్ కమ్యూనిటీలో స్ట్రాంగ్. సో అందువల్ల బీజేపీ హిందూ ఓటర్లలో స్ట్రాంగ్, అకాలీదళ్ సిక్ ఓటర్లో స్ట్రాంగ్. సో అందువల్ల వీళ్ళకి ఓవర్లాపింగ్ లేదు. ఆ అకాలీదళ్కు బీజేపీకి దేర్ ఇస్ నో ఓవర్లాపింగ్ ఆఫ్ సపోర్ట్ బేస్. అందువల్ల విన్ విన్ పార్ట్నర్షిప్ గా ఉండే ఇది బ్రేక్ అయిన తర్వాత మీకు వ్యవసాయ చట్టాలు తెచ్చాక ఆ పంజాబ్ లోని జాట్ ఫార్మర్స్ పంజాబ్ ప్రధానంగా ఈ రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దాంతో అకాలీదళ్ బేస్ ఎఫెక్ట్ అవడం మొదలుపెట్టారు. బీజేపీతో ఉంటే దెబ్బతింటామని. ఎందుకంటే హర్యానా అనుభవం కూడా ఉంది. మన తర్వాత జననాయక జనతా పార్టీ, దుష్యంత్ చౌతాలా నాయకత్వంలో పార్టీ, ఇది కూడా జాట్ ఫార్మర్ బేస్ ఉన్న పార్టీ. సో ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసి 10 సీట్లు గెలుచుకున్నాక ఎన్నికలయ్యాక బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి దుష్యంత్ చౌతాలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఏంటి అనుభవం, తర్వాత ఎన్నికల్లో 10 ఓడిపోయారు. అన్నేచురల్ అలియన్స్లు పెట్టుకుంటే ఏమవుతుందానికి హర్యానాలో జననాయక జనతా పార్టీ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆఫ్టర్ వ్యవసాయ చట్టాల అనంతరం అకాలీదళ్ కూడా అదే భయపడింది. అందువల్ల అకాలీదళ్ బీజేపీకి దూరమైంది. ఈ మధ్య మళ్ళీ కలవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ ఏంటంటే సొంతగా పెరగాలి. తమిళనాడులో కూడా ఆ ప్రయత్నం చేసి ఏడీఎంకేతో విడగొట్టుకొని మళ్ళీ వచ్చారే. సో బీజేపీ ఎక్కడైనా ఆ పని చేస్తుంది సొంతగా పెరగడానికి. ఎందుకంటే అకాలీదళ్తో కలిసి ఉన్నంత కాలం బీజేపీ స్టేట్ వైడ్ ప్లేయర్ కాదు, ఇన్సిగ్నిఫికెంట్ గానే మిగిలిపోయింది. సో అందువల్ల మీకు అకాలీదళ్తో విడగొట్టుకొని పెరగాలని ఈ మధ్య సిక్ లీడర్లను కూడా మీకు పార్టీలోకి చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ లో అగ్రనేతలైన కెప్టెన్ అమరేందర్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీలో ఉన్నాడు. సునీల్ జాఖర్ అని సీఎం కు వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఉండే, పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు, ఆయన బీజేపీలో చేరాడు. సో ఇలా బీజేపీలో ఇతర పార్టీల నుంచి హెవీ వెయిట్లను తీసుకుంటున్నారు. అలాగే సిక్ కమ్యూనిటీ నుంచి కూడా తీసుకుంటున్నారు. అలా ఒక్కొక్క సెక్షన్ ను అట్రాక్ట్ చేస్తాం కొరకు కెప్టెన్ అమరేందర్ సింగ్ ను తీసుకోవడం ద్వారా ఒక కమ్యూనిటీని, సునీల్ జాఖర్ ను తీసుకోవడం ద్వారా ఒక రకమైన సెక్షన్ ను, అలా రాఘవ్ చద్దాకి ఏంటంటే నేషనల్ విజిబిలిటీ ఉంది. యంగర్ జనరేషన్ లో జెన్జీలో అట్రాక్షన్ ఉంది. ఆయన ఆప్ నుంచి డివియేట్ అయితే ఆప్ చీఫ్ స్ట్రాటజిస్ట్ గా, అంటే పంజాబ్ వ్యూహ రచన అంతా రాఘవ్ చద్దాది. అందువల్ల ఆయనకు ఆప్ స్ట్రెంత్ తెలుసు, ఆప్ వీక్నెసెస్ తెలుసు. అందువల్ల ఆయన బ్రహ్మాండంగా వీళ్ళకి పనికొస్తాడు. ఎందుకంటే ఆ ఆప్ స్ట్రాటజీ అంటే ఆప్ను గెలిపించిన వ్యక్తి ఇటువైపు తిరిగితే మీకు జగన్మోహన్ రెడ్డితో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు వైపు తిరుగుతూ ఏం జరిగిందో చూశాం కదా. సో అలా రాఘవ చద్దాన్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నం చేయొచ్చు. అందువల్ల రియల్లీ డోంట్ నో, ఇప్పటికి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కానీ ఆ బీజేపీ ఆపరేషన్ పంజాబ్ లో భాగమా ఇది అని అనుమానం అయితే కలుగుతుంది.